Assalamualaikum. Welcome to Mehboob John World. This is Mehboob John. బ్రెడ్ డబల్ కా మీఠా నా మనమరాలు పుట్టినరోజు స్పెషల్గా ఇవన్నీ మేము అరేంజ్ చేసినాము. ఇది కూడా మీకు చిన్న వీడియోతో మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చిన చిన్న చిన్న నా మనమరాలు లాంటి పిల్లలకి అందరికీ ఇది బర్త్డే కేక్. ఫస్ట్ దాని బర్త్డే మిశ్రా జారీష్ ఫస్ట్ బర్త్డే కోసము వీడియో తీసాను. డబల్ కా మీఠా తయారు చేసుకోవడానికి నా పాపకి ఇచ్చిన పాలుతోనే డబల్ కా మీఠా రెడీ చేస్తున్నాము. ఆ పాలు ఒక 2 ప్యాకెట్లు అంటే హాఫ్ లీటర్ది ఒక ప్యాకెట్ పాలు ఇలా బాగా చిక్కగా చిక్కగా పెట్టుకున్నాము. ఇంకా అందులో కలుపుకోవడానికి కొంచెం కస్టర్డ్ పౌడర్ని ఒక వాటర్లో కలుపుకొని ఒక హాఫ్ లీటర్కి ఒక 2 స్పూన్లంతా కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలు. ఈ కొంచెం ఇలా వాటర్లో ఇలా మిక్స్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకుందాము. ఇలా చూడండి, పాలు పొంగింది కదా, కొంచెం చిక్కదనం అయ్యేటప్పుడు ఏం చేయాలంటే తగినంత షుగర్ అండ్ కస్టర్డ్ పౌడర్, ఆ మిల్క్కి అయ్యేంత షుగర్ అంటే ఒక 100 గ్రాములంత షుగర్ అయితే చాలు. లేదు అంటే టీ తాగుతామే అంత కప్పు షుగర్ అయితే చాలు హాఫ్ లీటర్కి. చూసుకొని కొంతమంది స్వీట్గా తింటారు, కొంతమంది చప్పగా తింటారు. చూసుకొని టేస్ట్ని బట్టి మీరు కలుపుకోవచ్చు. ఇంకా బ్రెడ్ని కొంచెం నేను ఆరబెట్టినాను. కొంచెం పచ్చిదనం ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి ఒక 2 సెకండ్స్ అట్లా, ఎండాకాలం కదా ఎండలు మండిపోతున్నాయి, అందుకే ఒక 2 సెకండ్స్ అట్లా ఎండలో పెట్టింటే చూడండి ఇలా పొడిగా అయింది, కొంచెం డ్రై అయ్యింది. ఇంకా ఇది పక్కకు పెట్టుకుందాము. ఇంకా మిల్క్లో షుగర్ వేసి ఉడికిపోయింది కదా, షుగర్ వేసినాం కదా, ఇంకా కస్టర్డ్ పౌడరు కొంచెం ఇలా వేసేయడము. చూడండి పాలు పొంగుతూ ఉంది. ఇది కస్టర్డ్ పౌడర్ ఇలా వేస్తాని తొందరగా తిప్పేయాలి, లేదు అంటే కింద ఉంటలుగా అవుతుంది. అందుకే కొంచెం స్లో మోషన్లో కొంచెం సింపైన పాలు ఉడకపెట్టుకొని ఇలా తొందరగా ఇలా కలుపుకుంటే ఉంటలుగా ఇచ్చేస్తే గట్టిగా అయిపోతుందండి. కొంచెం చిక్కదనం 2 సెకండ్స్ అంతే, అది చిక్కదనం వచ్చేటట్టు కొంచెం మేము చూడండి. ఇప్పుడు అంతే చాలేదు, ఎక్కువగా అయితేను చాలా చిక్కదనం అయిపోతుంది. డబల్ కా మీఠాకి ప్రిపేర్ కాదు. కొంతమంది మిల్క్ పౌడర్ కూడా దీంట్లో కలుపుతారు. మిల్క్ పౌడర్ నాకు కలపడం ఇష్టం లేదు కాబట్టి కస్టర్డ్ పౌడరే కలుపునాను. ఇంకా అది బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా, అవి కోసి దీంట్లో ఏ యాంగిల్తోనన్నా చేసుకోవచ్చు. దీంట్లో ఇట్లా యాంగిలే అనేది ఏం లేదు. బ్రెడ్లో మేము కావాలంటే వేలుతో తుంచి కూడా సపరేట్గా పెట్టుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా ఆ బ్రెడ్ని గోల్డెన్ రంగులో వచ్చేటట్టు మేము గోలించుకోవాలి. ఇంకొంచెం బ్రౌన్ కలర్ వస్తే కలర్ మాడిపోతుంది. బ్రౌన్ కలర్ ఇలా జస్ట్ గోల్డెన్ రంగు వచ్చేటట్లు ఇలా షేప్లో, ఏ షేప్లోనైనా కావాలంటే వేలుతో తుంచి కూడా మేము గోలించుకోవచ్చు. ఇది చాలా బ్రహ్మాండంగా ఉందండి స్వీట్ డబల్ కా మీఠా. ఒక గిన్నె తీసుకుందాము. ఇందులో బ్రెడ్స్ అన్నీ ఇప్పుడు మేము గోలించుకున్నాం కదా, ఇట్లా బ్రెడ్స్ అన్నీ ఇలా బాగా క్లీన్గా నీట్గా సెట్ అయ్యేటట్లు ఏదైనా కానీ ఒక గిన్నెలో, లేదు అంటే ఆ మిల్క్లో అట్లా వేసేయచ్చు. నేను డెకరేషన్ కోసం మాత్రమే మీకు చూపించాలని నేను ఇలా చేస్తున్నాను. లేకపోతే ఆ మిల్క్లోనే మేము చేసుకొని డబల్ కా మీఠా అలాగే తినేస్తాము. మీకు చూపించాలని నేను ఇలా డెకరేషన్ చేసినాను. ఇది రంజాన్ స్పెషల్, చాలా సూపర్గా ఉంటుందండి ఈ డబల్ కా మీఠా. ఇది పాలు చూడండి, కస్టర్డ్ పౌడర్ ఇలా మిల్క్లో పాలు పోసినాం కదా, ఇలా దీనికి పీల్చుకునేటట్టు వేసుకోవాలి. ఇంకొంచెం మిల్క్ అయితేనే వేయచ్చు. ఎక్కువగా మేము స్వీట్ని అంతగా తినము, జస్ట్ ఒక ముక్క తింటాం అంతే. తినేవాళ్ళు ఒక్కరికి చాలదండి ఇది డబల్ కా మీఠా తినేవాళ్ళు చక్కగా. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇంకొక వేసుకోవాలి, దానిపైన డెకరేషన్ చేసుకోవాలి. ఇంకొక విషయం మీరు గమనించినారా, దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ ఏమీ నెయ్యిలో కానీ నూనెలో కానీ నేతిలో కానీ ఏమీ నేను గోళీలేదు, జస్ట్ అలాగే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. చక్కగా కిస్మిస్, కాజు, బాదం మొత్తం, ఇంకా గింజలు ఏమైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ గింజలు అవన్నీ దానిపైన వేసుకొని అది అలా ఒక 5 సెకండ్ ఇలా నానితే చాలండి.
ఇంకా ఇది అలా తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా ఒక 8 దినాలు ఉంటుంది, పెట్టుకొని తినచ్చు. ప్లీజ్ ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు ఈ వీడియోకి 500 లైకులన్నా రావాలి. ప్లీజ్ మీ సహకారం నాకు ఎల్లప్పుడూ ఉండాలి. మన సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇట్లు మీ మెహబూబ్ జాన్. చూడండి ఇలా అలాగే తినేయచ్చు. మీకు చూపించాలని ఒక గిన్నెలో నాకు స్వీట్ అంటే ముందు చాలా ఇష్టంగా తింటా ఉంటే ఇప్పుడు ఎందుకో స్వీట్ అంటే వద్దు అనిపిస్తూ ఉంది. కానీ తినేకి కూడా చాలా సూపర్గా ఉంది. ఇది చూసేకి కూడా బాగుంది. ఇంకొంచెం అలా నానాలి. నేను వేస్తాను, ఎందుకంటే వీడియో కావాలి కదా, తర్వాత ఫోన్ పెట్టుకోలేను కదా, అందుకే నేను అలాగే మీకు చూపించేసాను. థ్యాంక్ యూ.